హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో బెస్ట్ మసాలా ఫ్రాన్స్ కర్రీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి. అయితే ఎప్పుడు కూడా సీ ఫుడ్ ఎంత తిన్నా సరే తినాలనిపించేది రొయ్యల కర్రీ. అయితే ఈ కర్రీ కోసం నేను ఇక్కడ 1/2 kg వరకు రొయ్యలు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు, కారం వేసి మ్యాగ్నేట్ చేసి ఒక 10 minutes తర్వాత వీటిని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అయితే ఈ ఆయిల్లో వేసేటప్పుడు ఏంటంటే మనకి రొయ్యల్లో ఎక్కువగా వాటర్ అనేది ఉంటుందండి. ఈ వాటర్ అనేది సెపరేట్ అయ్యే వరకు కూడా ఈ యొక్క రొయ్యల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఆయిల్ తేలుతూ వాటర్ అంతా సెపరేట్ అయిపోయే వరకు కూడా బాగా ఫ్రై చేసుకున్నట్లయితే కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి, మీకు బాగా నచ్చుతుంది. అంటే మసాలా ఎక్కువగా తినేవాళ్ళు, స్పైసీనెస్ కావాలనుకున్న వాళ్ళకైతే ఈ కర్రీ బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవాలి. చూసారు కదా, మనం ఈ యొక్క రొయ్యలు అనేవి మనకి ఫ్రై అయిపోయినాయి. వీటిని సపరేట్గా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇదే ఆయిల్లో మనం ఒక 2 మీడియం సైజు ఆనియన్స్ని తీసుకొని మనం మిక్సీలో కచ్చాబచ్చా చేసుకొని అప్పుడు ఈ యొక్క మిశ్రమాన్ని ఈ ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం ఆనియన్స్ వేయడం వల్ల మనకు తొందరగా ఫ్రై అవ్వండి. ఈ విధంగా పేస్ట్ చేసుకొని మీరు వేసుకున్నట్లయితే మనకి తొందరగా ఫ్రై అవుతుంది. అదేవిధంగా కర్రీ కూడా చాలా జ్యూసీగా టేస్టీగా వస్తుంది. అయితే ఇక్కడ మనం మూత పెట్టుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత మనం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనం ఫ్రై చేసేటప్పుడు కూడా కొంచెం ఆనియన్ పేస్ట్ అనేది యాడ్ చేసాం కదా, అందువల్ల 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఈ ఆనియన్స్ అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, కొద్దిగా పసుపు, అదేవిధంగా 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం అనేది వేసుకోండి. మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఈ యొక్క ఆనియన్ పేస్ట్కి ఈ యొక్క స్పైసెస్ అన్నీ కూడా బాగా పట్టే విధంగా బాగా కలుపుకొని ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఫ్రాన్స్ అనేవి ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని ఈ యొక్క ఫ్రాన్స్ కూడా ఈ యొక్క మళ్ళీ మసాలాలంతా కూడా పట్టే విధంగా ఒక 2 minutes పాటు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. రెండింటినీ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత చిన్న టీ గ్లాస్ వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలండి. మనకి గ్రేవీ కోసం కొంచెం వాటర్ వేస్తే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక 5 minutes పాటు మనం కుక్ చేసినట్లయితే మనకి వాటర్ అనేది సెపరేట్ అవుతూ ఈ విధంగా బబుల్స్ వస్తూ కర్రీ అనేది రెడీ అవుతుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా అనేది యాడ్ చేసుకోండి. గరం మసాలా అదేవిధంగా హ్యాండ్ఫుల్ ఆఫ్ కొత్తిమీర తీసుకోండి. కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇంకొక 10 minutes పాటు ఉంచేసినట్లయితే కర్రీ అయితే థిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది. చూసారు కదండి, చాలా చాలా సింపుల్గా తయారు చేసుకునేటువంటి కర్రీ ఇది. మనకి సైడ్ డిష్లోకి అదేవిధంగా వైట్ రైస్లోకి సూపర్గా ఉంటుంది. కర్రీ అయితే మీకు చాలా చాలా నచ్చుతుంది. ఒక్కసారి నేను చెప్పేటువంటి రెసిపీలో ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు చాలా నచ్చుతుంది. ఓకే ఫ్రెండ్స్, అయితే ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి, సో దట్ నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. చూసారు కదా, మన యొక్క కర్రీ అనేది మంచి గ్రేవీతో చాలా స్పైసీగా చాలా టేస్టీగా అదే చాలా సింపుల్గా కూడా రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.